ఇండి కూటమి తమకు అసలు పోటీయే కాదన్న సందేశాన్ని బీహార్ పరిణామాలతో బీజేపీ చెప్పాలనుకుంటుందా? అసలు ఇండి కూటమిలో పార్టీలు కలిసి పనిచేయడం సాధ్యమేనా? జేడీయూకు శాశ్వతంగా తలుపులు మూసేశామని గతంలో చెప్పిన బీజేపీ ఇప్పుడెందుకు రాజీ పడింది? జేడీయూని అడ్డుపెట్టుకుని ఇండి కూటమిని ఉనికిలో లేకుండా చేయడమే కమలనాథుల ఉద్దేశమా? భారత రాజకీయాలు గతంలో ఎప్పుడూ లేనంత సందిగ్ధావస్థలో ఉన్నాయి. అత్యంత బలమైన అధికార పక్ష కూటమి మరింతగా బలపడుతుంటే అత్యంత బలహీనమైన ప్రతిపక్ష కూటమి అంతకంతకు బలహీనపడుతోంది. అధికార కూటమిలో బీజేపీ పెద్దన్న పాత్రను సమర్థించడానికి భాగస్వామ్య పార్టీలు పోటీ పడుతుంటే ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్రను వ్యతిరేకించడానికి మిగిలిన పార్టీలు శక్తి వంచనలు లేకుండా శ్రమిస్తున్నాయి. చివరకు కూటమినే విడిచిపెట్టి వెళ్తున్నాయి. మరికొన్ని పార్టీలు తాము ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతూ కాంగ్రెస్ని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తంగా బీహార్ పరిణామాల తర్వాత ఇండి కూటమిలో అసలు ఏ పార్టీలు మిగిలిన్నాయో ఉంటాయో సరిగ్గా చెప్పలేని పరిస్థితి. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఈ సంకట స్థితి దేశ రాజకీయాలను మరింత అనిశ్చితిలోకి నెడుతోంది. ఇండి కూటమి కకలావికలమైపోతుందన్న భావన కల్పించడంలో బీజేపీ పాత్ర తక్కువేమీ కాదు. నితీష్ కుమార్ విషయంలో బీజేపీ వ్యవహార శైలి గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. తక్కువ స్థానాలున్నప్పటికీ సీఎం పదవి అప్పగించారన్న కృతజ్ఞత చూపకుండా ఎన్డీఏ కూటమికి నితీష్ దూరం జరగడం అప్పట్లో బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. ఎన్డీఏ తలుపులు జేడీయూకు శాశ్వతంగా మూసుకుపోయాయి అంటూ అమిత్ షా వంటి నేతలు గంభీరమైన ప్రకటనలు చేశారు. కానీ అలాంటి నితీష్ కుమార్ను బీజేపీ మళ్లీ అక్కున చేర్చుకోవడానికి కారణం ఇండి కూటమిని విచ్ఛిన్నం చేయడానికే. 40 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో కూటమిని దెబ్బతీయడం ద్వారా మిగిలిన రాష్ట్రాల్లోనూ చెక్ పెట్టాలన్నది కమలనాథుల ఆలోచన. ఇండి కూటమి కొన్ని నెలల క్రితం ఏర్పాటైనప్పుడు అత్యంత శక్తివంతమైందిగా కనిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో ఢీ అంటే ఢీ అనే సత్తా ఉందన్న నమ్మకం కలిగింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సంపన్నులు మరియు సంపన్నులుగా మారడం, పేదల స్థితి ఇంకా దిగజరడం వంటి పరిణామాలు 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయని ఇండియా కూటమి ఆరోపిస్తూ వచ్చింది. బీజేపీ మాత్రం మొదటి నుంచి ఇండి కూటమిని ఉద్దేశించి విమర్శలు చేస్తూనే ఉంది. ఆ కూటమిలో పార్టీలు అసలు మిత్రపక్షాలే కాదని, కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు జాతీయ స్థాయిలో ఒకే కూటమిలో ఎలా కలిసి పనిచేస్తాయని, ప్రాంతీయ పార్టీల మధ్య విభేదాలు తథ్యమని, కాంగ్రెస్ పెద్దన్న పాత్రను కూటమిలోని మిగిలిన పార్టీలు అంగీకరించబోవని ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. చివరకు అదే జరిగింది. సీట్ల సర్దుబాటు చర్చలు మొదలు కాకముందే కాంగ్రెస్కి దూరం జరిగేందుకు, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఒంటరి చేసేందుకు ఇండియా కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి. కూటమిని ముందుండి నడిపించిన నితీష్ కుమార్ లాంటి నేతలే ఇప్పుడు నిర్వీర్యం చేసేందుకు తలా ఓ చెయ్యి వేస్తున్నారు. నిజానికి ఇండి కూటమి ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది, తెలంగాణలోనూ గెలిచింది. దీని ప్రకారం ఇండి కూటమిలో కాంగ్రెస్కి పరపతి పెరగాలి. కానీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఓటమిని చూసి కాంగ్రెస్ని కట్టడి చేసేందుకు మిగిలిన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మొదట మమతా మొహమాటం వదిలిపెట్టారు. తర్వాత ఆప్ అదే బాటలో నడిచింది. కూటములను మార్చడంలో అందరికన్నా 4 ఆకులు ఎక్కువ చదివిన నితీష్ కుమార్ ఏకంగా గుడ్ బై చెప్పేశారు. ఈ పరిణామాల తర్వాత కాంగ్రెస్ ఆత్మరక్షణ ధోరణిలో పడుతుందన్నది నిజం. తనకు కావాల్సిన స్థాయిలో సీట్లు దక్కించుకోవడానికి కాంగ్రెస్ అనేక కష్ట నష్టాలను, వ్యయ ప్రయాసలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కూటమిగా ఓ అడుగు ముందుకు వేసే ముందు స్వయంగా తాను 2 అడుగులు వెనక్కి వేసేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధపడాలి. మొత్తంగా ఇండియా కూటమి మనుగడే ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితి వచ్చింది.